హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ మ్యాగీ మసాలా అండి. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో ఈజీగా టేస్టీగా అలాగే క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఫాస్ట్గా చేసుకునే రెసిపీ. అలాగే ఫస్ట్ గుర్తొచ్చేదే మ్యాగీ. ఈ మ్యాగీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఈ మ్యాగీని కొద్దిగా జ్యూసీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక పచ్చిమిర్చిని క్రాస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని క్రాస్గా కట్ చేసుకున్నాను కదండి. ఈ పచ్చిమిర్చి ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మ్యాగీ ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరకప్పు దాకా క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడే ఉప్పు, పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక మీడియం సైజు టమోటాని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా బాగా కలిపేసుకొని ఇందులోకి అర టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాక ఇందులోకి 1 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాక ఇందులోకి ఒక 4 దాకా ఈ మ్యాగీని పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇలా 4ని యాడ్ చేసుకున్నాక వీటిని బాగా ఇలా వాటర్లో మునిగేలాగా ఒకసారి ఇలా గరిటెతో కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇక్కడ మనకి మ్యాగీ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్ని పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్లో మ్యాగీ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ మ్యాగీ అనేది మంచి ఫ్లేవర్గా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఇక్కడ నేను లాస్ట్లో ఈ మ్యాగీ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యాగీ మసాలా వేసుకున్నాక 1 నిమిషం ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతేనండి, మ్యాగీ మసాలా ఇక్కడ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.